వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకి రామ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ డైట్ ఎలా ఉందో ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియోకి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా డే 4 ఎలా కంటిన్యూ చేయాలనేది ఈ వీడియో మొత్తం చూపిస్తాను. సో ఇప్పుడైతే నేనైతే పొద్దున్నైతే వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. ఇంకా వాటర్ అయితే తీసుకున్నాను. అక్కడ దించు దానికి వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అయితే స్నానం అయిపోయింది, ఇంకా బ్రష్ అయిపోయింది కదా. ఇప్పుడైతే సియా సీడ్స్ వేడి నీళ్ళు అయితే తాగుతాను, అది కూడా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఉదయాన్నే లేచిన తర్వాత వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక ½ లీటర్ వరకు గోరువెచ్చని నీళ్ళు అయితే తాగేసాను. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాను. థైరాయిడ్ ఉన్న వాళ్ళు వచ్చేసి థైరాయిడ్ ట్యాబ్లెట్ అప్పుడే వేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్నానం చేసేసి ఇంకా సియా సీడ్స్ నీళ్ళు అయితే తాగాలి కదా. ఇప్పుడైతే రాత్రి అయితే నానబెట్టుకున్నాను కదా, మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను రాత్రి ఎలా నానబెట్టుకోవాలి ఏంటనేది. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. ఇంకా సియా సీడ్స్ ఉంటాయి కదా, అవి ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి, ఒక 3 స్పూన్స్. ఇంకా అవి వచ్చేసి నానిపోయిన తర్వాత పొద్దున్న లేసి వచ్చేసి ఇంకా చక్కగా వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళలో సియా సీడ్స్ వేసి నీళ్ళు అయితే తాగాలి. నేనేం చేస్తున్నా సియా సీడ్స్ కలుపుకొని తాగుదామనేసి పెట్టుకుంటుంటే ఇంకా మా పాప వచ్చేసి అవి మామూలు తాగకూడదు అని చెప్తుందనమాట. నాకు అందులో వేస్తే అవి చిన్న దోమలు ఉంటాయి కదా, అలా కనిపిస్తున్నాయి. తను వచ్చేసి మామూలు తాగుతావంటే నేను తాగను అని చెప్తుంది. నువ్వే తాగు మామూలు అని చెప్తుంది అనమాట. ఫస్ట్ నేనైతే ఇప్పుడైతే సియా సీడ్స్ వాటర్ అయితే తీసుకుంటాను. తీసుకున్న తర్వాత వచ్చేసి జ్యూసు ఇప్పుడే పిల్లలు వెళ్ళిన తర్వాత వచ్చేసి నేను సియా సీడ్స్ తాగుతున్నాను. అందుకే వీడియో తీసేటోళ్ళు ఎవరే లేరనమాట. దీంట్లో నిమ్మకాయ పిండుకొని ఒక ½ లీటర్ నీళ్ళు అయితే తాగేయాలి. మనం జ్యూస్ తాగేసరికి లీటర్ నీళ్ళు కంప్లీట్ చేయాలన్నమాట. మనం ఉదయం 6 నుంచి 9 వరకు 1 లీటర్ నీళ్ళు అయితే తాగేయాలి. అలా కౌంట్ చేసుకోండి, మీకైతే తొందరగా నీళ్ళు తాగడం పూర్తవుతుందన్నమాట. ఒకసారి ½ లీటర్ తాగేసేయాలి. మనం ఫస్ట్ లెగ్గానే ½ లీటర్ తాగేస్తాము. తర్వాత సియా సీడ్స్ లెమన్ కలుపుకొని ఇంకొక ½ లీటర్ తాగేస్తాము. జ్యూస్ తాగే టైంకి లీటర్ నీళ్ళు అనేవి ఫినిష్ అయిపోతాయి అన్నమాట. ఇలా చేస్తే తొందరగా అయిపోతాయి. ఒక బాటిల్ తీసుకొని ఒక బాటిల్లో ఒక 2 టైమ్స్ తాగేసేయండి. ఇంకా తాగేసిన తర్వాత వచ్చేసి చక్కగా జ్యూస్కి అయితే ఏమేమి కావాలో అని ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకొని అన్నీ ఏమేమి వేసుకోవాలనేసి అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటాను. ఈ లోపు వచ్చేసి తను ఎత్తుకో మమ్మీ ఎత్తుకో అంటుంది. సో అందుకనే ఎత్తుకో నేను హాయ్ చెప్తాను సరే రా అనేసి నేను ఎత్తుకున్నాను. హాయ్ చెప్పు. ఫిష్ తింటావా? ఫిష్ తిను అమ్మ, నాకు చేప కావాలి, నేను ఫిష్ తింటానని అడుగుతుంది. ఫిష్ తింటాను అని అడుగుతుంది. ఎగ్ తింటావా? ఎగ్ తింటదంట, ఫిష్ తింటదంట. ఎగ్ ఉడకబెడతాను, తినకొచ్చేసి ఎగ్ ఉడకబెడతాను. ఎగ్ ఉడకబెట్టి ఎగ్ ఇచ్చేసి తినకి బ్రేక్ఫాస్ట్ తినిపించేసిన తర్వాత నేను జ్యూస్ అయితే తాగుతాను. అప్పటికల్లా 9 అవుతుంది కాబట్టి జ్యూస్ అయితే తాగుతాను. సో బాయ్ చేసి బాయ్. మళ్ళీ జ్యూస్ తాగేటప్పుడు చూపిస్తాను. ఇంకా నేను సియా సీడ్స్ అంటే దానికి ఫిష్ లాగా అర్థమైందనమాట. మమ్మీ నేను ఫిష్ తింటానని అడుగుతుంది. సరేలే ఎగ్ తింటావానంటే ఎగ్ ఉడకబెడతానని చెప్పానమాట. రాత్రి నానబెట్టుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్, ఇగోండి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాను. ఈరోజు వచ్చేసి మా ఆయనకి నాకు ఇద్దరికి జ్యూస్ చేస్తున్నాను, అందుకే క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. రోజు జ్యూస్ అనేది మారుతుంది కదా, డ్రై ఫ్రూట్స్ అయితే డైలీ ఇలానే వేసుకోవాలి. జ్యూస్లో వచ్చేసి మనం ఏమేమి వేసుకుంటామో అవనేవి మారుతాయి అన్నమాట. ఫ్రూట్ వెజిటేబుల్ అనేది మారుతుంది. ఈరోజు వచ్చేసి కీర, ఇంకా ఆరెంజ్, అల్లం, పుదీనా, కొద్దిగా మనకి అవి కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకొని అన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకోండి. పెద్ద మిక్సీ జార్లో వేస్తుంటే అన్నీ చిన్న ముక్కలుగా ఉండిపోతున్నాయి. కీర మనం అల్లం ఉంటాయి కదా, అవే చిన్న ముక్కలుగా ఉంటాయి. మళ్ళీ ఇంకొకసారి వేసి గ్రైండ్ చేసేసాను. లాస్ట్కి మామూలుగా వచ్చిందనమాట, అది పడేసాను. ఇంకా అది పడేసి ఈరోజు జ్యూస్ క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నాను కదా, మా ఆయనకి నాకైతే చేశాను అనమాట. ఇద్దరికి వచ్చిందనమాట ఆ జ్యూసు. దాంట్లో కొద్దిగా సగం నేను తీసుకున్నాను, ఆ సగంలో ఒక ½ లెమన్ పిండేసి చియా సీడ్స్ వేసుకొని జ్యూస్ తాగాను. చాలామందికి ఇలా జ్యూస్ తాగడానికి చాలా ఇబ్బంది ఉంటుంది కదా. డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోండి, ఒక ఫ్రూట్లో సగం తీసుకోండి, ఏదైనా ఒక ఫ్రూట్, ఒక కీర. నేను చూపిస్తాను ఈసారి వచ్చేసి ఒక ప్లేట్ అరేంజ్ చేస్తాను. జ్యూస్ తాగని వాళ్ళు ఎలా తీసుకోవాలి ఏంటనేది చూస్తాను. ఒక కీర, ఏదైనా ఒక ఫ్రూట్లో సగం, డ్రై ఫ్రూట్స్,
సియా సీడ్స్ వాటర్ 1 లీటర్ తీసుకుంటే బాగుంటుంది. కానీ జ్యూస్లోకి వచ్చేసి కరివేపాకు, పుదీనా, నిమ్మకాయ వేసుకుంటాం కాబట్టి మనము మొహంలో కూడా చాలా గ్లో వస్తుందనమాట. జుట్టు కూడా కొద్దిగా ఊడిన వాళ్ళకి ఏంటంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది జుట్టు. ఊడదు కరివేపాకు ఇదంతా వేసుకోవడం వల్ల బాగుంటుందన్నమాట. జ్యూస్ తాగలేము అంటే ఇంకా ఇదే పని చేయండి. మీరు డ్రై ఫ్రూట్స్ ఏమేమి వేసుకుంటామో అన్నీ తీసుకోండి. ఒక గిన్నెలో డ్రై ఫ్రూట్స్, ఇంకొక సగం ఫ్రూటు, ఒక ఫుల్ కీర, 1 లీటరు మనకు ఉంటుంది కదా సియా సీడ్స్, అందులో 1 లీటర్లో లెమన్ పిండి, ఒక ఫుల్ లెమన్ పిండేసి తీసుకోండి. మీకు ఏంటంటే జ్యూస్ తాగలేని వాళ్ళు ఇలా తీసుకోండి. జ్యూస్ అయితే బాగానే ఉంటుంది, అంత బాగోదని ఏం చెప్పలేము. ఒక్కొక్క రోజు కాకరకాయ వేసే రోజు, సొరకాయ వేసే రోజు కొద్దిగా ఏదోలా ఉంటుందన్నమాట. మిగతా రోజు ఫ్రూట్స్ వేసే రోజు, కీర వేసే రోజు బాగుంటుంది జ్యూస్ వచ్చేసి. నేనైతే పాపతో వాడుకొని జ్యూస్ అయితే తాగేశాను. తనకు కూడా బ్రేక్ఫాస్ట్ తినపెట్టేసి నేను జ్యూస్ అయితే తాగాను అనమాట. దానికి గుడ్డు అడిగింది, మధ్యాహ్నం తినబెడదాంలే అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ తినిపించాను. ఇంట్లో ఇడ్లీ చేశాను పిల్లలకి, తనకి ఇడ్లీ తినిపించేసాను అనమాట. ఇడ్లీ తినిపించిన తర్వాత నేను జ్యూస్ చేసుకొని దానికి ఇడ్లీ తినిపించి పాలు ఇచ్చేస్తే ఇంకొక సైడ్కి బొమ్మలు చూసుకొని ఆడుకుంటుంది. ఈలోపు నేను మిక్సీలో జ్యూస్ అనేది గ్రైండ్ చేసుకుంటానమాట. ఈలోపు మా ఆయన వచ్చారు, తనకు కూడా లెమన్, సియా సీడ్స్ వేసి జ్యూస్ అయితే ఇచ్చేసాను. జ్యూస్ తాగేశారు. తను కూడా బాగుంది జ్యూస్ అని చెప్పారనమాట. తను ఏంటంటే నేను ఫాలో అవుతున్నాను కదా, నేను ఎప్పుడైతే వెయిట్ అయితే తగ్గుతూ ఉన్నానో ఇంకా నేను కూడా తాగుతాను, నేను కూడా చేస్తానని అంటే లైట్గా చేస్తున్నారనమాట. అంతా అంటే ఇప్పుడు టైం కంటే అవ్వదు కదా, తనకు అవ్వదు కదా, మనం ఇంట్లో ఉంటాం కాబట్టి మనకు అవుతుంది, తనకు అవ్వదు కాబట్టి కొద్దిగా అటు ఇటు అవుతున్నాయి అనమాట టైమింగ్స్. జ్యూసు ఇంకా లంచ్ ఒకే టైం అయిపోతుంది. 10:30 అలా జ్యూస్ తాగితే 11:30, 12కి అలా లంచ్ అయిపోతుంది. నాకు వాయిస్ ఇచ్చి గొంతుకు పట్టేస్తుంది అనమాట. ఇంకా పాపకు వచ్చేటప్పుడు బాల్ తీసుకొచ్చారు. బాల్ తీసుకొస్తే ఆ బాల్తో ఆడుకుంటుంది అనమాట. పింక్ కలర్ అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంటకైతే రెడీ చేయాలి. పిల్లలకి వంట చేయాలి, లంచ్ బాక్సులు కూడా కట్టాలి. ఈరోజు లంచ్ అంటే కాసేపు ఉంటే అయిపోతుండే వంట, కానీ టైం అయిపోయింది అనమాట. 8 అయిపోయింది అనేసి వెళ్ళిపోయారు. ఒక 5 మినిట్స్లో వంట అయిపోయింది. ఇంక వెళ్ళిపోయారు. ఇంకా లంచ్ బాక్సులు కట్టాలి కదా అనేసి లంచ్ బాక్సుల గురించి అయితే పొద్దున్నే వండేసాను. ఇంక ఇప్పుడు మా గురించి వండాలి. ఇంకా వాళ్ళకైతే లంచ్ అయితే పంపించాలి, నేనే తీసుకెళ్ళి ఇవ్వాలి లంచ్ వచ్చేసి. అందుకని ముందైతే నేను నా టిఫిన్ లంచ్ రెడీ చేసుకున్న తర్వాత వాళ్ళకైతే లంచ్ బాక్సులు ఇద్దామనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజుకి వచ్చేసి నేను మెంతికూర వండుతున్నాను. మెంతం కూరలు ఇంట్లో లేకపోతే పాలకూర కానీ, లేదంటే మన చుక్కకూర కానీ, లేదు అంటే తోటకూర కానీ తీసుకోండి. వారానికి ఒక 3 సార్లు అయితే ఆకుకూరలు తీసుకుంటే చాలా మంచిది. ఈ రోజుకి ఇంకా మెంతికూర, టమాటా కూర అయితే వండుదామనేసి మెంతాకులు అయితే చక్కగా తీసేస్తున్నాను. ఒక పెద్ద కట్ట తీసుకున్నాను మెంతం కూర. ఆ పెద్ద కట్ట అయితే ఒకరికైతే సరిపోతుంది. మా ఆయన వచ్చేసి ఎగ్ కర్రీ చేశాను ఇంట్లో, ఎగ్ కర్రీతో రోటీ తినేస్తానని చెప్పారు. ఇంకా మెంతం కూర అంతా ఇంత అయిందనమాట. అదంతా తీసేస్తే కాడలన్నీ తీసేస్తే ఇంత అయింది. దీనికి ఒక ఆనియన్, ఒక టమాటా తీసుకున్నాను. ఒక 4 గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను. మమ్మీ ఎగ్స్ తింటానని చెప్పింది కదా, ఇంకా మళ్ళీ నేను తినేటప్పుడు అడుగుతుంది అనేసి తనకు కూడా ఒక 2 గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను పక్కన. ఇంకా ఆనియను, పచ్చిమిర్చి, కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో టమాటా వేసుకొని కలిపిన తర్వాత కొద్దిగా గడ్డుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని 4 వైపులు కలిపేసిన తర్వాత మెంతం కూర ఉంది కదా, ఎసుకుంటుంది, మట్టి అనేది ఉంటుంది కదా, చక్కగా కడిగేసి మెంతం కూర వేసేసి మూత పెట్టేసేయండి. ఆకుకూరలో నీరు ఉంటుంది కదా, నీరుతో పాటు టమాటా, ఆనియన్, మెంతం కూర ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత 4 వైపులు కలిపేసి ఇంకా కొన్ని వాటర్ వేయండి. ఎందుకంటే మనం రైస్లో కలుపుకున్నా కానీ, చపాతీకి తీసుకున్నా కానీ గ్రేవీ ఉంటుందన్నమాట. కొన్ని వాటర్ వేసి దగ్గర పడిన తర్వాత ఇంకా దించేయడమే. చాలా బాగుంటుంది కర్రీ, బాగుంది కూడా, చాలా బాగుంది. నేను తిన్నాను కదా, ఇంకా కూర అయిపోయింది అనమాట. ఈ లోపల రోటీకి కలుపుకున్నాను కదా, పిండి అయితే నానిపోయింది. ఇంకా చపాతీలు చేసేసాను. ఈరోజు పెద్ద సైజు చపాతీలు అయిపోయావండి. కొద్ది చిన్నవే చేసుకోండి మీరైతే, ఇంత పెద్ద వద్దు చపాతీలు, కొద్ది చిన్న సైజే చేసుకోవాలి. ఈరోజు లంచ్ చూశారు కదా, ఇంకా లంచ్లోకి వచ్చేసి ఎగ్స్, ఇంకా కీర, ఇంకా రోటీ, మెంతం కూర, టమాటా కర్రీ అనమాట. ఇంకా నాకు ఈ ఎగ్స్
ఇవన్నీ తింటే కడుపు ఫుల్ అయిపోతుంది అనుకున్నాను. ఈ రోటీస్ పెద్దవి కదా, ఇంకేంటంటే మా చెరి మమ్మీ నేను తింటుంటే ఎగ్ కావాలంటే ఇంకా 2 ఎగ్స్ నేను తినిపించేసాను. ఇంకొక 2 ఉన్నాయి కదా, మళ్ళీ వేసుకుంటే తను తినేసిందనమాట. నేను ఒకటే తిన్నాను, తను వచ్చేసి 3 ఎగ్స్ తీసుకుంది. ఇంకా వైటే కదా, అందులో ఏమి ఉండదు కదా, ఎల్లో తిందు తను వచ్చేసి. మనం కూడా తినము, డైట్లో ఉండే వాళ్ళం మనం కూడా తినము ఎల్లో వచ్చేసి. ఇంకా ఎగ్స్ దానికి తినిపించుకుంటా నేను రోటీ కర్రీ అయితే తినేసాను. తినేసిన తర్వాత ఇంకా స్నాక్స్ ఏదైనా తీసుకోవాలి కదా, ఇంకా కడుపు కొద్దిగా ఖాళీగా ఉంటే ఏదైనా స్నాక్స్ తీసుకుంటాను, లేదు అంటే ఏదైనా లైట్గా మీకు చూపించడానికైనా తీసుకుంటాను. ఇంకా టీవీ చూసుకుంటే గుడ్లు అయితే తినేసింది. ఇంకా రోటీ తింటావా అంటే రోటీ తినట్లేదనమాట. కూర అయితే బాగుందండి, మెంతెం కూర. మామూలుగా ఉండేటప్పుడు మనకి కుదరవు, కానీ డైట్ చేసేటప్పుడు మనం ఏమేమి తినాం కదా, అవే రుచిగా అనిపిస్తాయి మనకి. ఇంట్లో ఎవరో లేరని వాయిస్ ఇస్తే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారండి. ఇంకా లంచ్ అయితే అయిపోయింది. ఈరోజు వచ్చేసి స్నాక్స్లోకి వచ్చేసి ఇంకా లంచ్ హెవీగా తినేసానని నాకు అనిపించింది. పెద్ద పెద్ద రోటీలు కదా, అందుకే హెవీ అయిపోయింది అనేసి ఇప్పుడు వచ్చేసి లిఫ్ట్ అండ్ టీ అయితే పెట్టుకున్నాను. పొద్దున్న తాగలేదు కాబట్టి ఏదో ఒక పూట అయితే తాగుతాను. ఇంకా మధ్యాహ్నం తీసుకుంటున్నాను, పొద్దున్న తాగలేదు కాబట్టి మధ్యాహ్నం తీసుకుంటున్నాను అనమాట. మధ్యాహ్నం అంటే ఒక 4 అయిందనమాట. 4 అయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి స్నాక్ అదైతే తీసుకున్నాను కదా, ఇందులోకి వచ్చేసి మ్యారీగోల్డ్ బిస్కెట్లు తీసుకోవచ్చు. ఎవరికైనా ఎక్కువ ఆకలి వేస్తే ఒక 4 బిస్కెట్స్ తీసుకోండి, పర్వాలేదు. బిస్కెట్స్ మ్యారీగోల్డ్ బిస్కెట్ మంచిదేని. నేనైతే ఒక 3 తీసుకుంటున్నాను. ఇంకా లిఫ్ట్ అండ్ టీ అయితే తీసుకుంటున్నాను. లేదంటే గ్రీన్ టీ కానీ కాఫీ టీ కానీ తీసుకునే వాళ్ళు కూడా తీసుకోండి ఈ బిస్కెట్లతో పాటు. నాకైతే టీ బిస్కెట్ అనేది చాలా అలవాటు అనమాట. కానీ కొన్ని అలవాట్లు అనేవి తగ్గించుకోవాలి కదా, మనకి మన హెల్తే బెటర్ అవుతుంది, హెల్త్ మంచిగా ఉంటుంది, మనకే మంచిది కాబట్టి ఇంకా కొన్ని అలవాట్లు అయితే మానుకోవాలి. కొన్ని రోజులు మాని మళ్ళీ ఒక 10 డేస్ 15 డేస్ మళ్ళీ తిని మళ్ళీ అలా కొన్ని రోజులు మానుతుంటే మనం వెయిట్ అనేది చాలా తగ్గిపోతాం అనమాట. వెయిట్ లాస్ అయిపోతాం చాలా. అప్పుడు ఇంకా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే నేను అప్పుడు 97 కేజీలు ఉండేదాన్ని, 87 కేజీల నుండి మెయింటైన్ చేస్తూనే ఉన్నానన్నమాట. సో మెయింటైన్ డైట్లు కూడా వెళ్దాము. మెయింటైన్ డైట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఇవి ఒక 2 మంత్స్ అయిన తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ డైట్ చేయాలి, మనం వెయిట్ తగ్గాలి. వెయిట్ తగ్గిన తర్వాత ఆ వెయిట్ మెయింటైన్ చేయాలంటే మెయింటైన్ డైట్లోకి వెళ్ళాలి. సో ఇది లిఫ్ట్ అండ్ టీ అయితే తాగేసాను. తాగేసిన తర్వాత వచ్చేసి చిరుమమ్మీ బయట నుండి వచ్చిందనమాట, ఏడ్చుకుంటా ఏదో ఆడుకుంటా వచ్చింది. ఇంకా నేను టీ తాగుతుంటే ఇంక ఇలానే పిల్లలు ఉంటే ఖాళీ ఉండదనమాట, ఏదో ఒక పని అవుతుందనమాట. అది ఇది అనుకొని వచ్చిన తర్వాత తనకి ఏదో చూశాను, అయిపోయిందనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి పప్పు నానబెట్టుకున్నాను దోశకి. ఇది షార్ట్ వీడియోలో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. షార్ట్ వీడియోకి వెళ్ళి ఎలా చేయాలి ఏంటి అనేది. కానీ ఈ వీడియోలో కూడా చెప్తాను. నేనైతే దోశకి తీసుకున్నాను కదా బ్రౌన్ రైస్ ఇంకా పప్పు సపరేట్గానే నానబెట్టుకోండి, లేదంటే కలిసైనా నానబెట్టుకోండి. ఒక గ్లాస్కి వచ్చేసి మనం గ్లాసున్నర బ్రౌన్ రైస్ అయితే తీసుకోవాలి. గ్లాస్ మినపప్పుకి గ్లాసున్నర బ్రౌన్ రైస్ తీసుకొని కొన్ని మెంతులు అటుకులు వేసుకొని చక్కగా కడిగేసి ఒక 3-4 సార్లు కడగండి. తర్వాత మంచినీళ్ళతో కడిగేసి మంచినీళ్ళతో నానబెట్టుకోండి. ఎందుకంటే బ్రౌన్ రైస్ చాలా రోజుల నుండి ఉన్నాయి కాబట్టి నేనైతే కడిగాను, ఒక 3-4 సార్లు కడిగాను. అవి చెత్త అనేది ఉంటుంది కదా, కడిగిన తర్వాత నానబెట్టేసాను. 5-6 గంటలు నానితేనే దోశలు అనేవి బాగా వస్తాయి అనమాట. ఒక 6 గంటల సేపు నానింది. మధ్యాహ్నం 2కో ఎప్పుడో వేసాను అనమాట. వేసిన తర్వాత ఇంకా నైట్ 9:30 అలా రుబ్బుకున్నాను, మిక్సీలో రుబ్బుకున్నాను. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి. నేను ఈవినింగ్ డిన్నర్లోకి వచ్చేసి ఇంకా ఎగ్ రోల్ చపాతీ రోల్ అయితే చేసుకుంటున్నాను, చపాతీ ఎగ్ రోలు. ఇంకా దాని గురించి వెజిటేబుల్ వేసుకుంటే బాగుంటుంది అనేసి. ఒట్టి ఎగ్ చపాతీ మనకు సరిపోదు, ఒక చపాతీ ఒక ఎగ్ సరిపోదు కాబట్టి ఒక క్యారెట్ కొద్దిగా అన్నీ ఉంటే తురుముకోండి. మీకు తురుముకునే మెషిన్ ఉంటే తురుముకోండి, లేదంటే అన్నీ సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఆమ్లెట్ రావాలి కదా మనకి. సన్నగా కట్ చేసుకోండి. నేనైతే 2 గుడ్లు తీసుకున్నాను, ఒక గుడ్డు వేసాను కదా, ఇంకొక గుడ్డు కూడా వేస్తాను. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్టు, కొద్దిగా పెప్పర్ వాడండి. నేను వెజిటేబుల్ ఏమేమి వేసానో చెప్పలేదు కదా మీకు. టమాటా, ఆనియను, బీన్స్, క్యాప్సికము, ఇంకా అది క్యారెట్ తురుము అనమాట వేసుకున్నాను. చక్కగా మొత్తం వేసుకొని చక్కగా కలిపేయండి. కలిపిన తర్వాత ప్యాన్ మీద
కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఈరోజు ఏమో నాకు నెయ్యితో తినాలనిపించింది అనమాట. అందుకే ఒక స్పూన్ నెయ్యి వాడాను. ఒక నెయ్యికి వేసిన తర్వాత పెనం హీట్ ఎక్కిన తర్వాత పెనం మీద ఆమ్లెట్ లాగా వేసుకొని మంచిగా సర్దేసేయండి. సర్దేసిన తర్వాత ఒక చపాతీ తీసుకోండి. చపాతీ అనేది నేను ముందే కాల్చుకున్నాను. కాల్చిన తర్వాత ఆ చపాతీ వచ్చేసి ఆ ఆమ్లెట్ మీద వేసేసేయండి. మీకు 2 తినాలంటే చిన్న చిన్న చేసుకోండి, లేదంటే ఒకటే చేసుకోండి. ఒక చపాతీ వేసి సరిపోతుంది, ఫుల్గా అయిపోతుంది. నాకే కడుపు నిండిపోతుంది అంటే మీకు కూడా నిండిపోతుంది. ఆ చపాతీ తీసుకెళ్ళి ఆ ఆమ్లెట్ మీద వేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ సిమ్లో కాలనివ్వండి. ఆమ్లెట్ అనేది సిమ్లో అయిన తర్వాత రిటర్న్ చేసుకోండి. ఆయిల్ అనేది వాడకండి. ఆయిల్ అనేది ఎక్కువ ఇంకా ఆమ్లెట్ రాకపోతే ఇంకా కొద్దిగా వాడండి, ఏం చేయలేము తప్పించి. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకుండా, ఆయిల్ లేకుండా ఎంతైనా ఫుడ్ అవాయిడ్ చేయండి. ఆయిల్, షుగరు, రైసు ఈ 3 మనం ఎంత దూరం పెడితే అంత తొందరగా తగ్గిపోతాం అనమాట. సో ఇవన్నీ నాకు ఫస్టే తెలిస్తే ఇన్ని బాధలు లేకపోతుండే. వారంలో 3-4 రోజులైనా డైట్ చేసి 2 రోజులు తింటుండే. ఇప్పుడు ఎందుకంటే ఈ డైట్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళకి వండినవి చూస్తుంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. కానీ మనం కడుపు నిండా ఫస్ట్గా తినేస్తే ఇంక ఇంట్లో వాళ్ళకి వండేటప్పుడు అంత ఆకలి అనిపించదు అనమాట, తినాలనిపించదు. ఇంకా నేను తినేసాను కదా. తినేసిన తర్వాత మా పిల్ల ఇంట్లో వచ్చేసి చికెన్ బగారా రైస్ వండాను. నాకు వాళ్ళు తినమన్నారు, ఎంత తినమన్నారు కానీ నేను తినలేదు. ఎందుకంటే నాకు కడుపు ఫుల్గా అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి నేను మళ్ళీ ఫుల్గా తినలేదు. పిల్లలకి కొద్ది ముక్కలు ఇచ్చాను. అప్పుడే మా ఆయన వచ్చారు, మా ఆయనకి కొద్దిగా ముక్క ఇచ్చాను అనమాట. ఫస్ట్ అయితే ఫుల్ కీరా తినేసాను కదా. ఇంకా హాఫ్ ఆమ్లెట్ తినగానే కడుపు ఫుల్గా అయిపోయింది. నేను 6 కల్లా తినేసాను. మీరు కూడా తినేసేయండి. తినేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వంట రెడీ చేసేసి పెట్టేసేయండి. నేనైతే కొద్దిగా ఆమ్లెట్ అయితే ఇచ్చేసాను వాళ్ళకి. నేను సగమే తిన్నాను, అంత ఫుల్గా తినలేకపోయాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.